నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులైతే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం, సెప్టెంబర్ 1వ తేదీన భారీ ఎత్తున సిపిఎస్ అంతం అంటూ భారీ ఎత్తున ధర్నాకు దిగిన అటువంటి సందర్భం చూసి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం కొంతవరకు దిగి వస్తున్నప్పటికీ, ఇది బుజ్జగింపుకు సంబంధించినటువంటి చర్యనా అని కూడా కొంతమందికి అనుమానం వస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఉద్యోగ సంఘాలతో నేడు చర్చలకు ప్రభుత్వం అయితే ఆహ్వానం పలికింది. ఎట్టకేలకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చర్చల కోసం ప్రభుత్వం నుంచి ఆహ్వానం అయితే అందింది. మరి ఈరోజు ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ చూసి మరి ఈ విధంగా చర్చలకు ఆహ్వానించారా అని చెప్పేసి అనుమానం వస్తున్నట్టు ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ఇక్కడ సెప్టెంబర్ 1 సిపిఎస్ రద్దు కోసం అయితే భారీ ఎత్తున తరలి వచ్చిన ఉద్యోగులు ఇక్కడ ధర్నాలు అయితే పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి ఇది ఒక చెప్పపెట్టు లాంటి ధర్నా అని చెప్పుకోవచ్చు. చర్చలు విఫలమైతే సమరమే, ఏడాదిలోపు సిపిఎస్ రద్దు చేయాల్సిందే ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ అల్టిమేటం. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది అంటూ జేఏసీ నేతలైతే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో ప్రభుత్వానికి అల్టిమేటం అయితే ఇవ్వడం జరిగింది. మరి చర్చలకు పిలిచి ఈరోజు చర్చలు విఫలమైతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని అంటున్నారు. ఇక ఉద్యోగులను వంచిస్తున్న సర్కారు ఉద్యమ కార్యాచరణ చేపట్టినప్పుడల్లా చర్చలు అని పిలవడం, ఆ తర్వాత అంతా గప్చిప్ అన్నట్టు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న చితక హామీలు నెరవేర్చి ఆ తర్వాత సైలెంట్గా అయిపోవడం ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఇప్పటి వరకు అనేక సార్లు మోసం చేసిన సర్కారు 8 నుంచి జేఏసీ బస్సు యాత్ర ఉంది. మరి నేడు మళ్ళీ చర్చలకు ఆహ్వానం పలికారు. మరి ఈ చర్చల విఫలమైన కొన్ని చిన్న చిన్న డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే దిశగా ముందుకు వచ్చినా మరి ఈ ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందా లేదని ఉద్యోగుల్లో ఆందోళన అయితే ఉంది. సరే, ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే మాత్రం 8 నుంచి బస్సు యాత్ర అలా కొనసాగుతుందని చెప్పి ఉద్యోగులు అయితే ప్రకటిస్తున్నారు. ఇక 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ పత్తా లేదు, పెండింగ్ బిల్లుల మంజూరు కావు, రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందవు, జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు కూడా తీసుకోలేని దైన్య పరిస్థితి, అనారోగ్యం బారిన పడితే హెల్త్ స్కీమ్ లేదు. ఈ విధంగా ఇలాంటి 59 డిమాండ్లు, 200లకు పైగా సమస్యలు పేరుకుపోయాయి. మరి 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని ఉద్యోగులందరూ భావిస్తున్నారు. మొదట తీపి మాటలు, తర్వాత దబాయింపులు అంటూ ఇక్కడ ఉద్యోగులందరూ అనుకుంటున్నారు. మొత్తం 57 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 45 ఆర్థికేతర, స్వల్ప ఆర్థిక భారమైనవి కాగా కేవలం 12 మాత్రమే పూర్తిగా ఆర్థిక భారం కలవి. మరి రాష్ట్రంలోని 200లకు పైగా సంఘాలు జేఏసీగా ఏర్పడి 50 పైగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇది కొంపముంచుతుందని భావించిన సర్కారు 2024 మార్చి 10న ఉద్యోగ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం రేవంత్, మంత్రులు హాజరయ్యారు. మరి ఈ సమావేశం తర్వాత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్తో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 2024 అక్టోబర్ 22న ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. దీంతో జడుసుకున్న సర్కార్ మళ్ళీ చర్చలకు పిలిచి మరి ఏప్రిల్లోపు ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ మరి ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. ఇంతవరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించింది. మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన, జూన్ 9న చలో హైదరాబాద్ పిలిపించింది. వెంటనే ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ చైర్మన్గా మరి 3 ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి మరి అక్కడ ఆ ఉద్యమ కార్యాచరణ మీద నీళ్లు చల్లారు. ఈ విధంగా మరి నీళ్లు చల్లడం, నిమ్మకుండడం, సర్కారు ఉదాసీనత, అలసత్వంతో రాష్ట్రంలో 13.5 లక్షల మంది కుటుంబాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పి ఉద్యోగుల జేఏసీ అయితే పేర్కొంటుంది. ఇక ఉద్యమిస్తాం, సమరం చేస్తామన్న ప్రతిసారి సర్కారు చర్చల పేరు చెప్పి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నది. తాజాగా మంగళవారం అంటే ఈరోజు చర్చలు జరగనున్న నేపథ్యంలో మరోసారి మోసం పునరావృతం అవుతుందేమని ఉద్యోగులు అయితే అనుమానిస్తున్నారు. ప్రతిసారి మోసం చేస్తున్న సర్కారు వైఖరి పట్ల జేఏసీ నాయకత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, ఉద్యమ కార్యాచరణపై పట్టు వీడొద్దని, ప్రభుత్వ మాటలు నమ్మి ఉద్యోగులను నట్టేట ముంచొద్దని సాధారణ ఉద్యోగులైతే కోరుకుంటున్నారు. ఇక ఇప్పటివరకైతే 1 డిఏ విడుదల చేసి 2 డిఏ 6 నెలల్లో ఇస్తామన్నారు. నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు ఇస్తామన్నారు. అడపాదడపా బిల్లులు మంజూరు చేయడం మినహా అన్ని సమస్యలు పెండింగ్లోనే ఉంటున్నాయి. కేబినెట్ సమావేశం, అధికారుల కమిటీ నివేదిక తర్వాత 1 డిఏ తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఉద్యోగులైతే ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 15 లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని చెప్పి జేఏసీ అల్టిమేటం కూడా జారీ చేసింది. ఇక మరి హెచ్చరికలను సర్కారు ఖాతరు చేయలేదు, కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. దీంతో ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాల్లో బస్సు యాత్రను తలపెట్టింది. తర్వాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్లో 2 లక్షల మందితో మార్చు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఏసీ నేతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో ఉద్యోగులకు సంబంధించిన 45 ఆర్థికేతర, స్వల్ప ఆర్థిక భారమైనవి కాగా 12 ఆర్థికపరమైనటువంటి ఈ అన్ని సమస్యలను, మొత్తం 57 సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఒక రోడ్ మ్యాప్ను రూపొందించి ఉద్యోగుల సంఘాలకి హామీ ఇవ్వాలి. అప్పుడే
మరి ఉద్యమ కార్యాచరణను వెనుక తీసుకుంటామని చెప్పి ఉద్యోగ సంఘాల జేసీ అయితే పేర్కొంటుంది. కాబట్టి ఈ విధంగా భారీ ఎత్తున ఉద్యోగులు ధర్నాలకు హాజరు కావడం వల్ల ప్రభుత్వం కొంతవరకు ఒక మెట్టు దిగొచ్చినట్టే అనుకోవచ్చు. త్వరలో మరి దసరా దీపావళి కానుక ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఈరోజు చర్చలు విఫలమైతే మాత్రం ఉద్యోగులు మాత్రం చాలా వేడివేడిగా ఉన్నారు. వారు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. వారి యొక్క అసంతృప్తి జ్వాలలు ఉద్యమాల వైపు వెళ్ళకముందే ప్రభుత్వం వారిని బుజ్జగించి వారి యొక్క సమస్యలన్నింటి పరిష్కరిస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.